అటు ఇటున వేస్తారు. కానీ రాయలసీమలో వేరుశెనగ ఇలాంటి వర్షాధార పంటలన్నీ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించాడు. సమీక్షలే లేవు, ప్రత్యామ్నాయ పంటల కోసం ఆలోచనే లేదు, ప్రణాళిక తయారు చేసే పరిస్థితులు లేదు. సాగును పూర్తిగా చంపేశాడు, రైతును ముంచేశాడు. రైతు పైన ఒక బాధ్యత, ప్రేమ, గౌరవం, అవగాహన పూర్తిగా లేదు. 24 గంటలు ప్రతిపక్షాలపైన కేసులు, ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం, ఇది ఏకైక కార్యక్రమం. రైతన్న ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దాన్ని కూడా మీరు ఒక్కసారి చూస్తే, నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ పంట వేసే ఏ రైతైనా బాగున్నాడా? పల్నాడులో మిర్చి రైతు, గుంటూరు అనగానే మనకు మిరప జ్ఞాపకం వస్తుంది. కర్నూలులో పత్తి రైతు, సీమలో వేరుశనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు, ఉత్తరాంధ్రలో జీడి రైతు. ఒక్కరైనా బాగున్నారా అని అడుగుతున్నా. ఏ ఒక్క రైతైనా ఈ ప్రభుత్వంలో నేను బాగున్నానని, నేను బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఇంకొక పక్కన హార్టికల్చర్. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మనకుండే వనరులను ఆలోచించుకొని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి, కోస్టాలో అక్వాకల్చర్ హబ్గా తయారు చేసుకోవాలి, వాణిజ్య పంటలు కూడా పెంచాలి. ఆహారపు అలవాట్లు మారాయి, మారిన ఆహారపు అలవాట్ల కోసం పంటల మార్పిడి కూడా జరిగితే తప్ప రైతు మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ రోజు నేను హార్టికల్చర్ రాయలసీమకి, అక్వాకల్చర్ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ముందుకు పోయాను. నేను అడుగుతున్నా, ఈరోజు అక్వా రైతు కానీ హార్టికల్చర్ రైతు కానీ ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా. మీరు ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సాగు అయ్యే ఏకైక పంట గంజాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ దుర్మార్గుడి పాలనలో ఈ రాష్ట్రంలో సాగు అయ్యే పంట గంజాయి పంట. ఏ పంట కూడా సాగయ్యే పరిస్థితి లేదు. 4 సంవత్సరాల్లో 3,000 మంది రైతుల ఆత్మహత్యలు, రైతుల మరణ ఘోష. కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం. ఇది ఒక ప్రమాద సంకటక. రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి.